గోవా గవర్నర్గా వెళ్ళిన తర్వాత మొదటిసారి తిరిగి సొంత రాష్ట్రానికి, సొంత ప్రాంతానికి తిరిగి వచ్చినటువంటి అశోక్ గజపతిరాజు గారు చాలా అనూహ్యంగా రాజకీయపరమైన విమర్శలు చేయడం, గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, చివరికి రిషికొండలో ప్రభుత్వం కట్టినటువంటి అద్భుతమైన భవనాలను పిచ్చాసుపత్రిగా మార్చండి అని చెప్పి ఒక రకంగా పిచ్చి సలహా ఇవ్వడం, ఈ మొత్తం అంశం మీద కాసింత లేటుగా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘాటుగా స్పందించింది. అదే ప్రాంతానికి చెందిన అత్యంత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు వైసీపీ తరపున స్పందించుకుంటూ ఏకంగా అశోక్ గజపతిరాజు గారి మానసిక పరిస్థితి మీదే సందేహాలు వ్యక్తం చేయడం, వైసీపీ స్పందనలో ఘాటేంటో మనం మెజర్ చేయొచ్చు. రిషికొండను పిచ్చాసుపత్రిగా మార్చాలన్న అశోక్ గజపతిరాజు గారు మానసికంగా ఆయన మానసిక పరిస్థితి మీద సందేహం కలుగుతుంది అని, ఆయన మాటలు అహంకారాన్ని, అహంభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి అని, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఏదో పుడుకలతో పోవేది అంటారు కదా సామెత, ఆ చందాన పుట్టుకతోనే వచ్చిన ఈ అహంకారం అశోక్ గజపతిరాజుకు ఈ వయసు వచ్చినా కూడా పోలేదు అని, ఒక గవర్నర్గా ఉండి మాట్లాడాల్సిన మాటలు ఆయన అహంకారం ఉండి తన నుంచి అహంకారం ఇంకా పోదా, అహంభావం ఇంకా పోదా, ఆయన మానసిక పరిస్థితి బాగానే ఉందా అని చెప్పి బొత్స గారు వ్యాఖ్యలు చేశారు. మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ అయితే మేము సంతోషించాం, కానీ ఇటువంటి వ్యక్తి ఆ గవర్నర్ అవ్వడం ఇప్పుడు బాధ అనిపిస్తుంది అని బొత్స సత్యనారాయణ గారు చాలా సీరియస్గా స్పందించడం, అశోక్ గజపతిరాజు గారి మానసిక పరిస్థితి మీదనే తాను విమర్శలు చేయడం, తాను సందేహాలు వ్యక్తం చేయడం నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ప్రాంతానికి సంబంధించి అశోక్ గజపతిరాజు గారు సీనియర్ నేతనే, బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నేతనే. ఇద్దరు వేరు పార్టీలో ఉన్నప్పుడు టీ రాజకీయాలు చేశారు. ఇద్దరికీ బాగానే పట్టు. బొత్స సత్యనారాయణ గారు కూడా చాలా పట్టు సాధించి ఉన్నారు ఆ ప్రాంతం. ఇప్పుడు నేరుగా ఆయనే రంగంలో దిగి ఈ విమర్శలు చేయడం, నిజంగానే అశోక్ గజపతిరాజు గారు ఇప్పుడు రాజకీయాల్లో లేరు, ఆయన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. ఇటువంటి విషయాల్లోనే కాసింత సంయమనం అనేది అవసరం. ఎందుకో మరి అశోక్ గజపతిరాజు గారు ఆ సంయమనాన్ని మెయింటైన్ చేయడంలో విఫలం చెంది అదిగో ఇట్లా ఈ విధమైనటువంటి కౌంటర్ అటాక్ చేయించుకుంటూ ఉన్నారు.